చోరీ చేస్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు 90% మా ప్రభుత్వంలో చేసింది. ఏదో 10% చేసి ఆ క్రెడిట్ అంతా మేమే చేసామని చెప్పి గొప్పలు చెప్పండి చెప్పి వైసీపీ చెప్పింది. నిజంగా భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి ఎవరు పని చేశారు, ఎవరు పూర్తి చేశారు ఏం చెప్తారు? ఇప్పుడు 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత భోగాపురంలో ఎయిర్పోర్ట్ పెట్టాలని ప్రతిపాదన పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సభల్లో మీరు చూడండి, మీడియాలో నేను చెప్పే మాటకి పక్కన క్లిప్పింగ్స్ వేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూములు ఇవ్వద్దు, భోగాపురంలో ఉన్నటువంటి పొలాలు ఇవ్వద్దు, దానిని అడ్డుకుంటాను, ఇక్కడ అసలుకి పొలాలు తక్కువగా ఉన్నాయి, ఇక్కడ శ్రీకాకుళం డెవలప్ అవ్వదు ఇక్కడ అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మళ్ళీ 2014 ఈ సంవత్సరం మళ్ళీ 24లో తెలుగుదేశం కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ భోగాపురం సంబంధించిన ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి విషయాన్ని బయటికి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 6,500 కోట్లతో ఇవాళ నిర్మించడం జరిగింది. ఇవాళ శ్రీకాకుళం ఆ ఏరియాలో అంతా కూడా ఏంటంటే వెనుకబడినటువంటి ప్రాంతం అని చెప్పేవాళ్ళు. ఇవాళ వెనుకబడిన ప్రాంతం కాదు, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ ఒక ప్రధానమంత్రి మోడీ గారితో ఇవాళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఆనందిస్తున్నారు. మనం మొత్తం ఈ శ్రీకాకుళం నుంచి తడా వరకు కూడా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇలాగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పెడుతున్నారనే ఒక అపవాదు ఉంది. అది అపవాది తప్పు. శ్రీకాకుళంలో డెవలప్ చేస్తున్నారు, వైజాగ్ డెవలప్ చేస్తున్నారు, విజయనగరంలో డెవలప్ చేస్తున్నారు, అనంతపురంలో డెవలప్ చేస్తున్నారు, అలాగే మన తిరుపతి డెవలప్ చేస్తున్నారు. ఇన్ని డెవలప్ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ సరిసమానంగా డెవలప్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా నేనే చేశాను అని చెప్పి అంటూ ఉంటారు. ఆయన చేసింది ఉంటే ఆ 5 సంవత్సరాల్లో మీరు సెంట్రల్ గవర్నమెంట్తో ఉన్నారు కదా, అంటగాగారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి అదే ఎయిర్పోర్ట్ మీరు ఎందుకు ప్రారంభించలేకపోయారు? మీరు ఇవాళ ఎవరు ప్రారంభిస్తున్నారు, పని ఎవరు కంప్లీట్ చేసి ప్రారంభిస్తున్నారు వాళ్ళకి క్రెడిట్ దక్కుద్ది. అంతేగాని మేమే చేసాం, మీ క్లిప్పింగ్స్ చూడండి సోషల్ మీడియాలో. ఇప్పుడు నేను మాట్లాడింది సోషల్ మీడియాలో చూడండి, తర్వాత ఎన్ని వస్తాయో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడారో మీరే అబ్జర్వ్ చేయండి, ప్రజలందరూ కూడా. అంటే కాంట్రాక్టర్ సమావేశంలో మన చంద్రబాబు నాయుడు గారు 29 గ్రామాలు రాజధాని అని కాదు, అటు విజయవాడ, గుంటూరు కూడా కలిపి రాజధాని అని చెప్పి మీరు ఎలా స్పందిస్తారు? అంటే ప్రతి ఒళ్ళు ఒకే చోట పెట్టారని చెప్పి అన్నారు. దానికి సంబంధించి మన సీఎం గారు కూడా కాంట్రాక్టర్ సమావేశంలో చెప్పారు 29 గ్రామాలే రాజధాని కాదు, అటు గుంటూరు, విజయవాడ 2 చంద్రబాబు గారు చెప్పారు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటేనండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ జిల్లా అయినా సరే బ్రహ్మాండంగా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ అన్నీ కూడా డెవలప్ చేసి అటు అనంతపురం కానీ వెనకబడినటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నాయో అన్ని చోట్ల డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. అటు తడ, నెల్లూరు దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఇండస్ట్రియల్ కారిడార్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. అలాగే ఒంగోలు కానివ్వండి, చిత్తూరు కానివ్వండి, తిరుపతి కానివ్వండి, అనంతపురం కానివ్వండి, అన్ని ఇండస్ట్రీస్ అక్కడ వచ్చినాయి, అక్కడ డెవలప్ అవుతుంది. అలాగే విజయనగరం వెనుకబడిన ప్రాంతం అని చెప్పని అన్నారు. విజయనగరం కానివ్వండి, అట్లాగే మన శ్రీకాకుళం కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఇది సెంట్రల్లో ఉంటుందని చెప్పి, ఇది అమరావతి సెంటర్లో ఉంటుంది, రైతుల దగ్గర నుంచి మనం సేకరించాము, దీనికి సంబంధించినటువంటి దాదాపుగా లక్షల కోట్లలో ఫండింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. ఇది తప్పకుండా అమరావతి ఎట్టి పరిస్థితుల్లో క్యాపిటల్ సిటీ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లు కూడా డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మచిలీపట్నంలో పోర్టు కూడా రేపో మాపో ఓపెనింగ్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఆయన మరి ఎందుకు చేశారో తెలియదు. మొన్న విజయవాడ కృష్ణలంక సంబంధించినటువంటి వేరే విషయం మీద వచ్చి విజయవాడ రాజధాని అని చెప్పని అంటున్నాడు ఆయన. మొన్నేమో ఇప్పుడు ప్రజలందరూ తీర్చుకోలేకపోతున్నారు. ఏ రకంగా అంటే మొన్నేమో మావిగానని చెప్పి అన్నారు, అంతకుముందేమో గవర్నమెంట్ ఉన్నప్పుడేమో 3 రాజధానులు అని చెప్పని అన్నారు. ఇవాళ మొన్న చూస్తేనేమో మావిగాన్ అని పెట్టమంటున్నారు. విజయవాడ, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పి పెట్టమంటున్నారు. ఇది తర్వాత ఏమో ఇది విజయవాడ రాజధాని అని చెప్పి అంటున్నారు. అసలుకి ఇవన్నీ అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విధంగా చెప్పాలంటే, నేను అదే పార్టీలో ఉన్నాను, నేను కామెంట్ పెద్దగా చేయకూడదు, తప్పది. కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది, గతంలో ఉన్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు గతంలో కార్పొరేటర్గా చేశాను కాబట్టి నేను ఆయన పెద్దగా విమర్శించడం మంచి పద్ధతి కాదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రజలకు ఆమోదమైనటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో ఆ మాటలే మాట్లాడాలి. ప్రజలకు వ్యతిరేకమైనటువంటి మాటలు ఇప్పుడు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా మాట్లాడే విధానం అంతా ఎలా ఉందంటే, ప్రజలను మెచ్చక
వాళ్ళందరి మీద చేత్కరించి మాకొద్దు ఈ ఎమ్మెల్యేలు అని చెప్పి, ఈ ముఖ్యమంత్రి మాకొద్దు అని చెప్పి చేత్కరించడం వల్ల మీకు 11 సీట్లు వచ్చినాయి. ఇంకా చాలామంది ఈ మధ్యకాలంలో ఈ S4లోనే నేను బాగా చూశాను. నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ మీడియా వాళ్ళు అడుగుతున్నారు, కూటమి ప్రభుత్వం బాగుందా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుందా? కూటమి ప్రభుత్వం ఉంది, ఆ జగన్మోహన్ రెడ్డి గారు మాకొద్దు నాయన, దండం పెడతాం మీకు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఆయనకు అభివృద్ధి తెలియదు. రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇక్కడ మరి రాజమండ్రి రాజధాని అంటాడేమో, కాకినాడ అంటాడేమో, లేకపోతే చిత్తూరు అంటాడేమో, అనంతపురం అంటాడేమో. ఈ నిలకడలేనటువంటి నాయకత్వం మాకు వద్దు అని చెప్పి అంటున్నారని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాను.